మా వీధుల్లోకి వచ్చేవారు కొంతమంది. కొంతమంది వచ్చి నీకు యేసు ప్రభు గురించి చెప్తాం, చాలా మంచి మాటలు చెప్తామని కొన్ని బుక్స్ తెచ్చేవారు. ఆ బుక్స్ ఏంటో కూడా అప్పుడు మాకు తెలియవు. ఆ బుక్ చూసే చెప్పేవారు, ఏవేవో చదివేవారు. అది అప్పుడు అట్రాక్ట్ అని కూడా తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది అది ఇలా అని. అది ఎప్పుడు తెలుస్తుందంటే మీ వీడియోస్, నెక్స్ట్ వెన్నెల మేడం తో మీ వీడియోస్ నేను చూసాను 2-3. అది కూడా ఎప్పుడు చూసానంటే రీసెంట్లీ గానే చూసాను. మీ సిరీస్ లో, ఐ మీన్ మీ షార్ట్ ఫిలిం లో నేను చేసినప్పుడు తర్వాతనే నాకు తెలిసింది. మీరు వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు వెళ్ళారు చర్చికి. మరి వాళ్ళు మీరు పిలిస్తే గుడి కాడికి వచ్చి ప్రసాదం తింటారా? వాళ్ళు గుడి దగ్గరికి రావడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో, మన హిందూ ధర్మం ప్రకారం మన హిందువులు ఏమనుకుంటారంటే మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. సో వాళ్ళు మనం పిలిచారని మనం వెళ్తాం. అక్కడ మనం మన మతాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ మతాన్ని మనం గౌరవిస్తున్నాం. బట్ వాళ్ళు మన మతాన్ని ప్రేమించడం కాక ద్వేషిస్తున్నారు. వాళ్ళ మతం కోసం మన మతాన్ని కించపరుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళి ఉండింటే ఇప్పుడు ఇలా బొట్టు ఉండేది కాదు. నిజమే. నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని ఉండేవాడివి. తర్వాత నీ కొన్ని పాస్టర్లు చెప్పినట్టుగా ఆ ప్రార్థనలు, ప్రేయర్లు నమ్ముతూ మోసపోతూ మళ్ళీ నువ్వు కూడా హిందూ దేవుళ్ళని తిడుతూ ఉండేదాన్ని. ఈ బైబుల్లే వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు, వాళ్ళు పూజించే విగ్రహాలు, ఆ విగ్రహాలుగా అర్పించినటువంటి పలహారాలు మనం తీసుకోకూడదు. అంటే మీకు అర్థమయ్యేలా ఈ భాష కొత్తగా ఉంటది. ఆ విగ్రహం అంటే మన దేవుడిని మనం ఒక విగ్రహం చూసి పూజించుకుంటాం కదా, ఆ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలు అవి మనం తినకూడదు. అవన్నీ సైతాన్లు. అవి చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. ఆ పూజించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. మన క్రైస్తవమే మతమే, మన యేసుప్రభు ఒక్కటే దేవుడు, మిగిలిన దేవులందరూ పూజ చేస్తే నరకానికి వెళ్తారు అనే వాళ్ళను అలా మాట్లాడే విధంగా ప్రతి చర్చిలో ప్రేరేపించే విధంగా వాళ్ళు అలా తయారు చేసింది. కానీ ఇప్పుడు అలాంటి మాటలు నా ముందు ఆడితే దానికి తగ్గట్టు సమాధానం చెప్పేంత గట్స్ నాకున్నాయి. మన మతం మార్చామంటే ఖచ్చితంగా మన అమ్మని, మన నాన్నని మార్చినట్టే, పుట్టినూరిని మార్చినట్టే. కానీ నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్, అసలు యేసు క్రీస్తు ఉన్నాడు కదా, తను ఆ దేవుడు అంటున్నారు. దేవుడు అనద్దు, అదే దేవుడు అంటున్నా. ఇప్పుడు నేనంటే అంటే బైబిల్ మొత్తం నేను పరిశీలించాను కాబట్టి, బైబిల్ మొత్తం కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం చదివాను కాబట్టి నాకు పర్ఫెక్ట్ గా తెలుసు. నువ్వు బైబిల్ ఒక రిఫరెన్స్ చదివావు, ఏంటిది ఒకసారి పరమగీతము 2:3 చెప్పాను. దానికి అర్థం తెలుసా? పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురం. చదవమన్నారు, చదివాను అంతే. ఓకే, దానికి అర్థం చాలా గలీజుగా బూతులు. నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది, తెలుసుకోవద్దు మీలాంటి ఆడపిల్లలు. ఎందుకు? ఇది భవ్యశ్రీ రియల్ స్టోరీ, అదే ఆ రోజు చూసాను సార్. అప్పటి వరకు అది రియల్ స్టోరీ అని కూడా నాకు తెలియదు. కళ్ళల్లో నాకు తెలియకుండానే పసి ప్రాణం అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఇంకా నేను మీ బ్యాచ్ లో ఇంకా నేను మీతో జర్నీ చేయాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి అలాంటి భవ్యశ్రీలనే కాదు చాలా మందిని కూడా మనం అటు వెళ్లకుండా మనం కాపాడాలి వాళ్ళని. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ తెలీదు. ఈ ఇంటర్వ్యూతో నాకు ఇంకొకరికి చెప్పే విధంగా నేను తెలుసుకున్నాను. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ ఎవరు అంటే జ్వాల గారు. నమస్కారం. నమస్కారం సార్. జ్వాల గురించి నేను జస్ట్ ఒక క్విక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో తను కూడా చిన్నప్పుడు చర్చికి వెళ్ళినటువంటి అనుభవాలు ఉన్నాయని, ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఒకసారి కల్వ టెంపుల్కి వెళ్ళిందని, చర్చిలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు చూసిందని కూడా తను చెప్పింది. ఇంకా మీరు అమ్మ నిన్ను భవ్యశ్రీ అనే షార్ట్ ఫిల్మ్ కూడా ఒక చిన్న రోల్ చేసింది. ఇంకొక పాయింట్ ఏంటంటే తను వృత్తిపరంగా ఆర్టిస్ట్, అంటే వెబ్ సిరీస్, సీరియల్స్ లోనూ చిన్నగా రోల్స్ చేస్తూ ఉంటుంది. జ్వాల గారు నమస్కారం. సో ముందుగా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి ముందు గట్స్ ఉండాలి. ఓకే, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని, ఫ్యామిలీ మెంబర్స్ కాడ చెప్పుకొని కూడా అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఆ క్యారెక్టర్ అనేది చేసావు. ముందుగా ఈ గట్స్ నేను మెచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నేను హిందూ ధర్మం కోసం కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, నా హిందూ ధర్మం కూడా కాపాద్దాం అనుకున్నాను అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నీ జనరేషన్ లో ఉన్నటువంటి అమ్మాయిలకు బేసిక్ గా ఇన్స్టాగ్రామ్స్, షార్ట్స్, రీల్స్ పిచ్చి ఇవి ఎక్కువగా ఉంటది, ఇవన్నీ కామన్. కానీ నువ్వు కూడా చేద్దామని అలా రక్తం మరిగింది చూసావా?
ఇలా మరి రక్తం మరిగిందంటే ప్రపంచానికి ఏ దేశానికి లేనటువంటి చరిత్ర ఒకటి మన భారతదేశానికి ఉంది. అదేంటో తెలుసా? ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసినటువంటి చరిత్ర మన ఇండియా కాకుండా ఎక్కడైనా వేరే దేశంలో ఎక్కడైనా విన్నావా? మన ఇండియాలోనే విన్నాం. అది మన ఇండియాకే సాధ్యమైంది. ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఎంతో మంది రాణులు పారిపోయినటువంటి రాజ్యాలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రక్తం వారసత్వం నీలో ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ పాయింట్, మీరు చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పావు కదా, అసలు ఏంటి, అసలు నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు హిందువే కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హిందువులే కదా? అందరూ హిందువులే. ఓకే, ముందు అందరికి జై శ్రీరామ్. ప్రవీణ్ గారు కూడా మనకి ఈ షూట్ కి మనకి పిలిచారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు తెలియని వయసు అది, ఏదైనా మనకి అప్పుడు ఏం తెలియదు కదా. మా వీధుల్లోకి వచ్చేవారు కొంతమంది వచ్చి మీకు యేసు ప్రభు గురించి చెప్తాం, చాలా మంచి మాటలు చెప్తామని కొన్ని బుక్స్ తెచ్చేవారు. ఆ బుక్స్ ఏంటో కూడా అప్పుడు మాకు తెలియవు. ఆ బుక్ చూసే చెప్పేవారు, ఏవేవో చదివేవారు, చదివి దాన్ని డెబ్రివేషన్ మొత్తం చెప్పేవారు. ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ ఇచ్చేవారు. సండే స్కూల్ అని పిలిచేవారు. అప్పుడు చాలా మంది మా అమ్మగారికి కూడా చెప్పారు, పిల్లల్ని పంపించకండి అది ఇది అని. కానీ చిన్న పిల్లలు కదా వెళ్ళని సరదాగా అని చెప్పారు. పిల్లల్ని పంపించని చెప్పేసి ఎవరు చెప్పారు? మీ నాన్నగారు మీ అమ్మకి చెప్పారా? మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు చెప్పారు. మా నాన్నమ్మ కూడా, మా నాన్నమ్మ చాలా భక్తురాలు. మా నాన్నమ్మ పరమశివుడికి ఎక్కువ, చాలా. మీ నాయనమ్మ గారు నాకు ఒక భగవద్గీత కూడా ప్రెజెంట్ చేసింది నాకు మా నాన్నమ్మ. కాశీ వెళ్ళి తీసుకొచ్చింది. నేను భగవద్గీత కూడా అప్పుడప్పుడు చదువుతాను. తెలుగు చాలా స్పష్టంగా వస్తుంది కాబట్టి, మా నాన్నమ్మకి చదువు రాదు కాబట్టి నాతో చదివించుకొని తను వినేది. అలా అయితే వెళ్ళే వాళ్ళం. వెళ్ళి చర్చికి వెళ్ళాం. మాకు ఫ్రాక్లు వైట్ ఫ్రాక్స్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి మాకు వేయించి డాన్స్ నేర్పించి ఆ షోస్ ఉంటాయి. ఇప్పుడు మన క్రిస్మస్ రోజు 25th డిసెంబర్ ఆ రోజు మాకు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయించేవారు. అప్పుడు మాకు అవన్నీ తెలియవు, ఇప్పుడు కూడా మాక్సిమం తెలీదు. అలా వెళ్లే వాళ్ళం, వచ్చే వాళ్ళకి కేక్ పెట్టేవారు, బిర్యానీ తినిపించి పంపించేవారు చర్చిలో. మా నాన్నగారు చాలా కోప్పడేవారు, ఎప్పుడు వెళ్ళనించేవారు కాదు. ఆఫ్టర్ ఊర్ల సైడ్ 7 కి తినేసి పడుకుంటారు కదా, అట్లా మా నాన్న 7 కి తినేసి పడుకుంటే మేము వెళ్ళిపోయే వాళ్ళం. ఎందుకంటే నైట్ ఎక్కువ చర్చిలో నైటే ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి. అప్పుడప్పుడు గల్లీల్లో కూడా వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకుంటారంట ఇట్లాంటి ప్రోగ్రామ్స్. అప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేది ఆ మేడం. ఆ మేడం పేరు నాకు గుర్తులేదు. మా ఊరు సోంపేట, ఆ ఊర్లోనే ఇది జరిగేది. అలా కొంచెం నాకు తెలిసి, నా వయసు కొంచెం పెరిగే కొలది నాకు తెలిసి మానేసాను. అప్పుడు ఇన్ని సంవత్సరాలని కూడా గుర్తులేదు సార్, కానీ వెళ్ళాం, చాలా రోజులు వెళ్ళాం. నేనే కాదు అంటే చిన్నప్పుడు అంటే 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో వెళ్ళి, అంటే 3rd 4th క్లాస్ నుంచి మళ్ళీ నేను ఒక 7th 8th ఆ టైం వరకు వెళ్ళాను. అప్పటి వరకు వెళ్ళా. తర్వాత నుంచి మా నాన్నమ్మ దగ్గరికి మా అమ్మ పంపించేసింది. అప్పుడు వేరే ఫ్యామిలీ అంటే వెళ్ళినప్పుడు వాళ్ళు బైబిల్ గురించి చెప్తూ ఉంటారు కదా. బైబిల్ అది బైబిల్ అని ఇప్పుడు నాకు తెలిసింది. ఆ రోజుల్లో అది బైబిల్ అని కూడా నాకు తెలియదు. నాకు తెలిసేది ఒక్కటి భగవద్గీత. వాళ్ళు యేసుప్రభు ఒక్కటే దేవుడు, యేసుప్రభు తప్ప వేరొక దేవుడు లేడు, విగ్రహారాధన చెయ్యొద్దు. అప్పుడు అర్థం అవ్వలేదు. అప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు కేక్ పెడతారు, వాళ్ళు ఏంటంటే ఏదైనా పెట్టి అది అప్పుడు అట్రాక్ట్ అని కూడా తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది అది ఇలా అని. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ వీడియోస్, నెక్స్ట్ వెన్నెల మేడం తో మీ వీడియోస్ నేను చూసాను 2-3. అది కూడా ఎప్పుడు చూసానంటే రీసెంట్లీ గానే చూసాను. మీ సిరీస్ లో, ఐ మీన్ మీ షార్ట్ ఫిలిం లో నేను చేసినప్పుడు తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా ఉంది, ఇట్లా నడుస్తుంది. అప్పటి వరకు ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తూనే ఉంటా, చూసి కొంచెం బాధపడుతుంటా. కానీ దానికి రిప్లై మనం ఏమిస్తాం, మనకంటూ ఒక ఛాన్స్ రావాలి కదా అనుకున్నా. బట్ ఈ రోజు ప్రవీణ్ గారు ముందు చెప్పుకునే ఛాన్స్ ప్రవీణ్ గారు నాకు ఇచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ హిందూ ప్రకారం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం హిందువే. ఆ రోజు నాన్నగారు కోప్పడ్డం, మా అమ్మ తర్వాత కొంచెం మీరు పెద్ద పిల్లలు అయ్యారు ఇంకొద్దమ్మా అని చెప్పడం, మేము అక్కడతో ఆగిపోయాం. తర్వాత మేము ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ మిమ్మల్ని బలవంతం చేయడం లాంటి చేశారా? చాలా సార్లు పిలిచారు, దాక్కుని పోయే వాళ్ళం. వాళ్ళు పిలవడానికి వచ్చినప్పుడు అసలు మెయిన్ ఏంటంటే నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళే కాదు, మా గల్లీలో ఉన్న పిల్లలందరూ వెళ్తారు. మినిమం 20, 25, 30 మెంబర్స్ వరకు పిల్లలు వెళ్తారు. అందులో కొందరు తెలిసి తెలియని వాళ్ళు, అందులో ఒక్కరు క్రిస్టియన్స్ లేరు, అందరూ హిందూ పిల్లలు మాత్రమే వెళ్ళే వాళ్ళం.
అందులో ఒక 5 members 6 members మాత్రమే డాన్స్ చెప్పి. ఇప్పుడు మీరు వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు వెళ్ళారు చర్చికి. మరి వాళ్ళు మీరు పిలిస్తే గుడి కాడికి వచ్చి ప్రసాదం తింటారా? వాళ్ళు గుడి దగ్గరికి రావడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ప్రసాదమే వాళ్ళు తినరు. ఓకే, మనం వినాయక చవితి చేసుకుంటాం ఇంట్లో, ఉండ్రాళ్ళు చేసుకుంటాం మన దేవుడికి ఇష్టమని, అవే వాళ్ళు తినరు, ఇంకా గుడికి వస్తారా? అప్పుడు అనిపించింది వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినప్పుడు వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారం మన హిందువులు ఏమనుకుంటారంటే మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. సో వాళ్ళు మనం పిలిచారని మనం వెళ్తాం, అక్కడ మనం మన మతాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ మతాన్ని మనం గౌరవిస్తున్నాం. బట్ వాళ్ళు మన మతాన్ని ప్రేమించడం కాక ద్వేషిస్తున్నారు, వాళ్ళ మతం కోసం మన మతాన్ని కించపరుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. అంటే వాళ్ళు ఏ విధంగా కించపరిచే వాళ్ళు? ఇట్లా మీ దేవుడు కోళ్ళు అడుగుతాడు, చీరలు అడుగుతాడు, కొబ్బరికాయలు అడుగుతారు అని అంటుంటారు. మరి వాళ్ళ దేవుడు కానుకలు అడగడా? మీ దేవుడు కానుకలు అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు? మరి అడగొద్దైతే. ఇక్కడ ఎవరు ఏ దేవుడు ఎవరిని ఏమి అడగడు, మన సంతోషానికి ఇస్తాం అంతే. ఇప్పుడు కోళ్ళు ఇచ్చినా మేకలు ఇచ్చినా ఆ దేవుడు వచ్చి తింటున్నాడా? ఆ దేవుడు నాకు బలివ్వమని అడగలేదు, మేము ఇస్తున్నాం, మాకు ఇష్టం. అతనికి ఇచ్చినంత మాత్రం అతను పుచ్చుకోవటం లేదు, అది కోసుకుని మనమే తింటున్నాం. మన స్నేహితుల్ని పిలుస్తున్నాం, బంధువుల్ని పిలుస్తున్నాం, వాళ్ళకి పార్టీలు చేస్తున్నాం. ఇంట్లో చాలా పెళ్లిళ్ళని ఏదైనా సంథింగ్ ఏది చేసినా కోళ్ళు మేకలు తెగుతాయిగా, అది కూడా అట్లనే అనుకుంటాం అంతే. ఆ సమయంలో ఈ క్రైస్తవ మతము ఇలా ప్రమాదకరంగా ఉంటుంది, పాస్టర్లు ఇలా హిందూ దేవులను తిడతారని చెప్పేసి అప్పుడు ఆ టైంలో మీ నాన్నగారు, అంటే ఇప్పుడంటే మా వీడియోస్ వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల జనాలు కొంచెం రియలైజేషన్ అవుతున్నారు, కానీ అప్పుడు మీ నాన్నగారు అప్పుడు ఎట్లా రియలైజ్ అయ్యారు? మా నాన్న పుట్టినప్పటి నుంచి మాకు నరసింహస్వామి దేవుడు. మా శ్రీకాకుళం సైడ్ అంతా సింహాద్రి అప్పన్ని ఎక్కువ మొక్కుతాం, మేము సంబరాలు అన్ని చేస్తాం. మా నాన్నకి చిన్నప్పటి నుంచి మా నాన్న దేవుడు పాటలు చాలా బాగా పాడతాడు సార్. దేవుని పాటలు చిన్నప్పటి నుంచి మేము ఆరు బయట ఎక్కువ కూర్చునేటప్పుడు మా నాన్న ఎక్కువ శాతం దేవుడు పాటలు పాడతారు. అందులో అన్నమయ్య కీర్తనలు అంటే మా నాన్నకి చాలా ఇష్టం, చాలా బాగా పాడతారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా నాన్న కూడా పెద్ద సింగరే అని, అంత బాగా పాడతారు మా నాన్న. చాలా దేవుడు భక్తి మా నాన్నమ్మకి మా నాన్నకి, మా ఫ్యామిలీ మొత్తానికి, మా పెదనాన్నలైనా చిన్నాన్నలైనా మేనత్తలైనా అందరికి. ఇప్పుడు నీ జీవితమే ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీ నాన్నగారు కొంచెం స్ట్రాంగ్ గా ఉండబట్టారు కాబట్టి మీ కుటుంబం మొత్తం ఆ మతంలోకి వెళ్ళనివ్వకుండా మీరు కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళి ఉండింటే ఇప్పుడు ఇలా బొట్టు ఉండేది కాదు. నిజమే, నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని ఉండేవాడివి. తర్వాత నీ కొన్ని పాస్టర్లు చెప్పినట్టుగా ఆ ప్రార్థనలు ప్రేయర్లు నమ్ముతూ మోసపోతూ మళ్ళీ నువ్వు కూడా హిందూ దేవుళ్ళని తిడుతూ ఉండేదానివి. ఎందుకంటే ఆ మతాలు నేర్పించే సిద్ధాంతాలు అలా ఉంటాయి. కానీ మీ ఇంట్లో మీ నాన్నగారు ఉండడం వల్ల స్ట్రాంగ్ అయింది. మా నాన్నగారనే కాదు, మా హస్బెండ్ కూడా. ఇప్పుడు పెళ్లి కాకముందు మా నాన్నగారు ఆపితే పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆపాడు. అదేంటి, పెళ్లి అయిన తర్వాత కూడా నువ్వు చర్చికి వెళ్తున్నావా? చర్చికి వెళ్ళాలనిపించింది, అప్పుడు వెళ్ళా కదా, ఇప్పుడు ఒకసారి వెళ్దాం. హైదరాబాద్ వచ్చాక కల్వర్ టెంపుల్ చాలా బాగుంటది, చాలా పెద్దది, కల్వర్ టెంపుల్ కి వెళ్దాం అని నేను చాలా సార్లు మా హస్బెండ్ ని పిలిచాను. అతను ఎప్పుడు నేను రాను, మనమేంటి కల్వర్ టెంపుల్ కి వెళ్ళేది అని చాలా సార్లు అతను నన్ను ఆపుతూ వచ్చాడు. కానీ నాకు తెలిసిన ఒక ఆమెతో నేను కల్వర్ టెంపుల్ కి ఒక రోజు వెళ్ళాను, వెళ్ళి చూసాను. అక్కడ కూడా సేమ్ నేను చిన్నప్పుడు ఏం విన్నానో ఏం చూసానో అక్కడ కూడా అదే ఉంది. వాళ్ళు దేవుడి గురించి చెప్పడం, అట్లా ఇట్లా ఎలా చెప్పడం, నాకు ఇంకా ఎందుకు వచ్చాను అనిపించింది. సెకండరీ ఏంటంటే కానుకలు ఇచ్చేటప్పుడు కూడా కానుకల కోసం వాళ్ళు ఒక ఇంత స్టీల్ డబ్బాతో వస్తారు సార్ మన ముందుకి. తర్వాత ఒక పేపర్ లాంటిది ఒకటి ఇస్తారు, మీకు ఏమైనా కష్టాలు ఉంటే అందులో రాసుకోండి, ఏదైనా హెల్ప్ చేస్తామనేసి. తర్వాత కానుకల డబ్బా తీసుకొని కొంతమంది వాళ్ళు వస్తారు వైట్ డ్రెస్ వేసేసి, వాళ్ళని ఏమంటారో కూడా నాకు తెలియదు, అలానే ఉంటారు వచ్చి కానుకలు. అయితే నేను అప్పుడు ఆ దగ్గర నిజంగా ఫోన్ పే లోనే ఉంటాయి, మనం చిల్లర పట్టుకోం కదా, ఇంకా అందులో నేను వేయలేదు. 2-3 టైమ్స్ వచ్చారు, నాకే కొంచెం సిగ్గు అనిపించింది, ఏంటి ఇందులో డబ్బులు వేయాలని కూడా నాకు తెలియదు అప్పుడు. తర్వాత తెలిసింది వీళ్ళు కానుకలు వేయాలని. కానీ ఆ కానుకలు ఏం చేస్తారని నన్ను అడిగాను ఆమెని, ఆమె ఏదో చెప్పింది దేవుడికి. అంటే ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినాక నీ అంతటా నువ్వే వెళ్ళాలని ఎవరైనా తీసుకెళ్లరా? లేదు, నా అంతటా నేనే. అంటే మా బిల్డింగ్ లో ఆమె ఉంటది, వాళ్ళ క్రిస్టియన్స్, వాళ్ళకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఆమె చాలా మంచిది, మామూలుగా పర్సనల్ గా అయితే ఆమె మంచిది, ఆమె క్రిస్టియన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మన మతాన్ని ప్రేమించినప్పుడు పరమతాన్ని గౌరవించాలి, అది కంపల్సరీ. సో
ఆమె పిలిచింది, నేను వెళ్ళాను. వెళ్ళాలని నాకు కోరిక ఉంది. సో ఆమె పిలవడంతో రెండు అయినాయని ఆ రోజు మా ఆయనకి తెలియకుండా వెళ్ళాను. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తాడు కానీ నిజం చెప్పాలి కాబట్టి నేను అతనికి చెప్పకుండా వెళ్ళాను. తర్వాత ఇలా ఎన్నిసార్లు అయినా మరి ఇంకా వెళ్ళాలనిపించలేదు, ఇంకా నాకు మనసు రాలేదు ఇంకా. అంటే వాళ్ళు హిందూ దేవులను తిట్టడం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ హిందువులే. వాళ్ళు ఒకప్పుడు రాముని కృష్ణుడి దేవుడిగా పూజించే వాళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్క చర్చిలో కూడా హిందూ దేవుళ్ళని తిట్టడం అనేది సర్వసాధారణం. ఎందుకో తెలుసా, అలా నేర్పించే విధంగా బైబిలే ప్రేరేపిస్తుంది. ఈ బైబిల్లే వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు, వాళ్ళు పూజించే విగ్రహాలు, ఆ విగ్రహాలకు అర్పించినటువంటి పలహారాలు మనం తీసుకోకూడదు. అంటే మీకు అర్థమయ్యేలా ఈ భాష కొత్తగా ఉంటది. ఆ విగ్రహం అంటే మన దేవుని మనం ఒక విగ్రహం చూసి పూజించుకుంటాం కదా, ఆ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలు అవి మనం తినకూడదు. అవన్నీ సైతాన్లు. అవి చెవులు ఉండి వినలేవు, కళ్ళు ఉండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. ఆ పూజించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. మన క్రైస్తవమే మతమే, మన యేసుప్రభు ఒక్కటే దేవుడు, మిగిలిన దేవులందరూ పూజ చేస్తే నరకానికి వెళ్తారు అనే వాళ్ళను అలా మాట్లాడే విధంగా ప్రతి చర్చిలో ప్రేరేపించే విధంగా వాళ్ళు అలా తయారు చేసింది. కానీ ఇప్పుడు అలాంటి మాటలు నా ముందు ఆడితే దానికి తగ్గట్టు సమాధానం చెప్పేంత గట్స్ నాకున్నాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు అలాంటి మాటలు నేను వినదలుచుకోలేదు. ఒకళ్ళు వింటే మాత్రం ఖచ్చితంగా అది ఎంత దూరమైనా వెళ్ళని నేను ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతా. అంతే కదా జ్వాల. ఇప్పుడు మన నాన్నని తిట్టినా, మన అమ్మని తిట్టినా మనం ఊరుకుంటామా? ఖచ్చితంగా. మనం పూజించే మన దైవాన్ని తిడుతూ ఉంటే మనం ఎందుకు ఊరుకోవాలి? అవునా కదా? దానికి తగ్గట్టు మనము రియాక్షన్ ఎంతో కొంత మనం ఇవ్వాలి. ఇవ్వకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు మన అమ్మని మన నాన్నని మార్చలేంగా, అలానే మతాన్ని ఎట్లా మారుస్తాం? ఎగ్జాక్ట్లీ. మన మతం మార్చామంటే ఖచ్చితంగా మన అమ్మని మన నాన్నని మార్చినట్టే, పుట్టినూరిని మార్చినట్టే. మన పుట్టినూరు ఎప్పుడు మార్చుకోవద్దు. మనం ఎక్కడ పుట్టామో దానికంటూ మనం రుణపడి ఉంటాం. మన అమ్మ నాన్నని రుణపడి ఉంటాం. అలానే మన మతానికి కూడా, ఎందుకంటే మన మతంలో కూడా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మంచి ఉంది, చెడు ఉంది. మతం కాదు, హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఇది ప్రపంచం, ఇది యూనివర్సల్ లా. ఇంకొక పాయింట్ చెప్పంటవా, అసలు యేసుక్రీస్తు కూడా హిందువే. అసలు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి తన తండ్రి అని చెప్పాడు కదా, తన తండ్రి ఎవరంటే శ్రీకృష్ణుడు. వీళ్ళు యేసుప్రభు మీద ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేశారు. అసలు యేసుప్రభు ఒక మెసెంజర్. కానీ నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్, అసలు యేసు క్రీస్తు ఉన్నాడు కదా, తను ఆ దేవుడు అంటున్నారు. దేవుడు అనద్దు, అదే దేవుడు అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడు అతను ఒక గొర్రెల దాంట్లో పుట్టారు అన్నారు కదా. అమ్మాయికి ఆమెకి మళ్ళీ వివాహం కాలేదు. అమ్మాయి అనకూడదు, మేరీ పరిశుద్ధాత్మ వల్ల ఏసేపుతో ప్రదానం అంటే ఏసేపు అనే వ్యక్తితో పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరు కలవడానికంటే ముందే ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వల్ల అని చెప్పేసి అంటే ఆమెకి పెళ్లి అయ్యిందా? పెళ్లి అయింది, చెప్తున్నారు కదా. లేదు, పెళ్లి అయి భర్త ఉన్నాడు. అది మత్తయి వార్త 1:18-19 వచనాలు ఉంటుంది. ఇప్పుడు నేనంటే అంటే బైబిల్ మొత్తం నేను పరిశీలించాను కాబట్టి, బైబిల్ మొత్తం కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం చదివాను కాబట్టి నాకు పర్ఫెక్ట్ గా తెలుసు. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, నేను చెప్పేంత వరకు కూడా వాళ్ళకి చాలా మంది పాస్టర్లు తెలియదు. బైబిల్ ఎలా ఉందా, బైబుల్ అట్లా ఉందని చెప్పేసి నేను వివరించేంత వరకు కూడా చాలా మంది క్రిస్టియానిటీ పాస్టర్లకు తెలియదు. నేను మొత్తం చదివాను కాబట్టి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు డౌట్ ఏంటి ఇంకోసారి, యేసు ప్రభు దేవుడా కాదా ఏంటి అని అంతే. నెక్స్ట్ ఆమెకి పెళ్లి అవ్వలేదని కొంతమంది అంటున్నారు. జస్ట్ విన్న మాటలే, నాకు తెలీదు, బైబిల్ గురించి నాకు తెలీదు, అది విన్న మాటలే. పెళ్లి కాలేదు అని కొంతమంది అంటున్నారు, కానీ పుట్టిండే అంటున్నారు కొంతమంది. ఇప్పుడు మీరు పెళ్లి అయింది అంటున్నారు, అది నాకు కొంచెం, అది 100% చెప్తున్నాను. బైబిల్లో ఏంటంటే మేరీకి యేసేపు అనే వ్యక్తితోటి పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరు కలవడానికంటే ముందు, అంటే వాళ్ళిద్దరు ఏకం కాక ముందు ఆమె గర్భవతి అయింది. ఎట్లా అయిందంటే పరిశుద్ధాత్మ అనే ఒక దేవుడు వచ్చి ఆమెలో యేసుప్రభుని ప్రవేశపెట్టాడు అని చెప్పేసి అంటుంటారు. ఆ తర్వాత అలా యేసుప్రభు జన్మించాడు అంటాడు. ఇది తెలిసిన తర్వాత భర్త యేసేపు ఉన్నాడు కదా, అదేంటి నాతో కలవడానికంటే ముందు ఏమో గర్భవతి అయిందని చెప్పేసి వాళ్ళ భర్త వదిలేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు బైబిల్ మొత్తంలో యేసు తండ్రి యేసేపు క్యారెక్టర్ కనపడదు. ఆడ అయిపోయిన తర్వాత వదిలేద్దామని అనుకుంటాడు. వదిలేద్దామని అనుకుంటే అప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రత్యక్షమయ్యి, పొరపాటు చేశాను, నీ భార్య మంచిదే, దేవుడి వల్ల గర్భవతి అయింది, నీ భార్యను వదిలిపెట్టదని చెప్పి చెప్తాడు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము పెళ్ళైన స్త్రీ ఎవరైనా కానీ ఎవరితో గర్భం చేయించుకోవాలి? భర్తతో చేయించుకోవాలి. ఒకవేళ దేవుడు వచ్చి చేయాలనుకుంటే ముందే భర్తకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇలా నీ భార్య గర్భాన్ని వాడుతున్నాను చెప్పి. ఇలా భర్తకి ఇన్ఫార్మ్ చేయడు,
భర్తతో కలవాడు, డైరెక్ట్ యేసుప్రభుని కన్నాడు. ఇంకో పాయింట్ చెప్పాలంటే యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అన్నామనుకో, దేవుడు అంటే అందరికన్నా బాధపడేది యేసుక్రీస్తే. ఎందుకో చెప్తాను చూడు. అవును, ఒక పాయింట్ అర్థమేలా చెప్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు జ్వాల, నువ్వు 4 మంచి మాటలు చెప్పావు. 4 మంచి మాటల పరంగా నేను అభిమానించవచ్చు, కొంతవరకు మనము అభిమానించవచ్చు, నిన్ను చెప్పింది కొన్ని విషయాలు స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవ్వచ్చు, అంతవరకే. అంతేగాని నీకు విగ్రహం కట్టి పూజ చేసావనుకో, నీకు విగ్రహం కట్టి పూజ చేసి రోజు ప్రార్థనలు పూజలు చేస్తుంటే నువ్వు బాధపడతావా? ఆ అర్హత నీకు ఉందా? ఫస్ట్ లేదు కదా. లేదు. అభిమానం కొంతవరకే. ఇప్పుడు నిన్ను పూజించే వాళ్ళు కనకదుర్గమ్మ దేవతనో రాముడు కృష్ణుడు వాళ్ళకుంది ఆ అర్హత. ఇక్కడ బైబిల్లో కూడా యేసు అంతే. యేసు అనే వారు ఏమంటారంటే ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి అంటే ఆయన కాకుండా ఒక తండ్రి క్యారెక్టర్ పైన ఉన్నట్టే కదా. నా దేవుడు అంటే నా తండ్రి చిత్తాన ప్రకారమే నేను చేస్తాను, నా తండ్రి లేకపోతే నేను ఏమి చేయలేను అని, నేనే జీవము నేనే సత్యం, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు అని ప్రతి ఒక్కసారి ఆఖరికి సిలువలో వేలాడుతుంటే కూడా నా దేవుడు నన్ను ఎలా చేయి విడిచితివి అని చెప్పేసి అలా అంటుంటాడు. అలా అన్నప్పుడు అసలు నేను పూజించద్దు, నేను మంచివాని కూడా కాదు, సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు, నా తండ్రి తప్ప వేరొక సత్పురుషుడు లేడంటే నేను మంచివాని నువ్వు ఎలా అంటున్నావు, నా తండ్రి తప్ప ఎవరు లేరు అని చెప్పేసి అంటాడు. ఇలాగా యేసుప్రభు క్యారెక్టర్ అలా ఉంటుంది. కానీ యేసుప్రభు క్యారెక్టర్ ఏంటంటే కొంచెం మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి. అంటే బైబిల్ ప్రకారం అంటే వీళ్ళు బయట ఏం ప్రచారం చేస్తారు, యేసుప్రభు అంటే శక్తివంతుడు, సూపర్ మ్యాన్, హీమ్యాన్, అవి ఇవి చేస్తారని చెప్పి చెప్తున్నారు కదా. అవన్నీ బైబిల్, చాలా రీల్స్ లో కూడా చూసాను. అవన్నీ బైబిల్ ఏముండదు. బైబిల్లో ఉండేదే 32 సంవత్సరాలు బతికిండు బైబిల్ ప్రకారంగా. అందులో 18 సంవత్సరాలు మిస్సింగ్. పుట్టిండు, డైరెక్ట్ బాప్తిసం ఇచ్చే దగ్గర కనిపిస్తాడు. ఆ మిగిలిన రోజులు కూడా తలతిక్కగా మాట్లాడేవాడు, అంటే మతి స్థిమితం లేని ఒక వ్యక్తిగా మాట్లాడేవాడు. అపరిచితుడు క్యారెక్టర్ ఉండదు కదా, రాము రేమో అపరిచితుడు అని చెప్పి ఇలా 3 విభిన్నమైనటువంటి పాత్రలు బైబిల్లో యేసు క్యారెక్టర్ ఉన్నాయి. నేను దేవుడు కాదు అంటాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే బైబిల్లో యెహోవా అని చెప్పి క్యారెక్టర్ ఉంది. ఆ యెహోవా అన్నవాడు దేవుడు. ఆ యెహోవా దేవుడు అనగాని వీళ్ళు చెప్పారనుకో వాళ్ళ వ్యాపారం పడిపోతుంది. ఎందుకంటే యెహోవా గురించి చాలా నీచంగా ఉంటది. నువ్వు బైబిల్ ఒక రిఫరెన్స్ చదివావు, ఏంటిది ఒకసారి పరమగీతము 2:3 చెప్పామన్నా కదా, చెప్పమన్నారు. దానికి అర్థం తెలుసా? తెలీదు, చదవమన్నారు, చదివాను అంతే. ఓకే, దానికి అర్థం చాలా గలీజ్గా బూతులు. నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది, తెలుసుకోవద్దు ఇలాంటి ఆడపిల్లలు. ఎందుకంటే ఇలాంటి వల్గర్ గా బూతులు ఎన్నో ఈ బైబిల్ దేవుడు యెహోవా చేయించిన సందర్భాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు యెహోవా గురించి చెప్తే మా బిజినెస్ ఉండదేమో అని చెప్పి వీళ్ళందరూ ఒక శవాన్ని, అంటే ఇప్పుడు యేసుప్రభు క్యారెక్టర్ మన కోసం చచ్చిపోయాడు, మన పాపల కోసం చచ్చిపోయాడు, ఆయన కొట్టుకుంటూ సిలువల దగ్గరికి తీసుకెళ్లి కన్నీళ్ళు చచ్చిపోయాడు. ఇలాంటి ఒక సానుభూతిని క్రియేట్ చేసేసి జనాలను ఎమోషనల్ గా రెచ్చగొట్టి మనం మతంలోకి తిప్పుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన. వాస్తవానికి యేసు కూడా ఇవన్నీ నచ్చవు. భవ్యశ్రీ విషయంలో అందరికన్నా బాధపడేది యేసుక్రీస్తే. ఎందుకు తెలుసా? వాడు యేసు ప్రభుని అడ్డం పెట్టుకునే అమ్మ ఆ పాపని చంపింది. అవును. ఇప్పుడు ఆ పాప చావుకి కారణం ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ఉన్నట్టే కదా. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడు అని చెప్పి ఇలాంటి భవిష్యత్తు ఎన్నో ప్రాణాలు అద్భుతాలు చేయాలి కదా, ఎందుకు చేయలేదు మరి? ఇందులో మా మిస్టేక్ ఏమైనా ఉందా? మీరు అక్కడ ఉపవాస ప్రార్థన కూడా చేయించారు కదా, మీరు పాస్టర్లు నిజమైన పాస్టరే అయ్యి ఉంటే, నిజమైన దేవుడే అయ్యి ఉంటే మరి అద్భుతాలు చేయాలిగా. అంటే అద్భుతాలు చేస్తారనే కదా తనని తీసుకెళ్లారు. అవును, ఇది భవ్యశ్రీ రియల్ స్టోరీ తెలుసు కదా. అదే ఆ రోజు చూసాను సార్, అప్పటి వరకు అది రియల్ స్టోరీ అని కూడా నాకు తెలియదు. కళ్ళల్లో నాకు తెలియకుండానే పసి ప్రాణం ఒక్క పూట తినకపోతే మనం అంత బాధపడతాం, ఉపవాస ప్రార్థనలు చేసి మరీ చంపేశారుగా. ఆ పాప బ్రెయిన్ ట్యూమర్ కంటే ఉపవాసం ఉండతో చనిపోయింది. అదే 40 రోజులు ఆ పాస్టర్ గాడు మనము షార్ట్ ఫిలిం లో ఎంత ఫ్రాడ్ జరిగింది, ఎంత మోసం ఉండొచ్చు అని చెప్పి జరిగిన దాంట్లో మనం ఒక 10-20% మనం చూపించాం. అంతకంటే ఇంకా దారుణంగా ఆ రియలిస్టిక్ సన్నివేశాలు కూడా మనం చూడలేం. ఎందుకంటే 40 రోజుల పాపం చర్చిలో ఉంచి చంపారు. అదే పాప చర్చిలో చనిపోయింది. నాకు అప్పుడే తెలిసింది సార్ అది రియల్ స్టోరీ, ఇలా జరిగిందని. నేను కల్పితమే అనుకున్నా కాబట్టి పెద్దగా అనిపించలేదు. కానీ ఆ రోజు థియేటర్ లో నేను స్క్రీన్ పైన చూసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది, కళ్ళల్లో నీరు తిరిగాయి. అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఇంకా నేను మీ బ్యాచ్ లో ఇంకా నేను మీతో జర్నీ చేయాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి అలాంటి భవ్యశ్రీలనే కాదు చాలా మందిని కూడా మనం అటు వెళ్లకుండా మనం కాపాడాలి వాళ్ళని. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు కొంచెమన్నా అర్థమైంది కదా బైబిల్ వేసేయండి ఏంటంటే, అంటే ఇంకా పూర్తిగా చెప్తే అర్థం కాదు. ఏంటంటే ఇలాగా చెప్పాను అనుకో, కొంచెం మీలాంటి వాళ్ళకి అంటే మీకు అసలు బైబిల్ గురించి ఏం తెలియదు కాబట్టి, అసలు మతం ఏం తెలియదు కాబట్టి, నువ్వు చిన్నప్పుడైనా కానీ ఏ చర్చికి అయినా నువ్వు విన్న పదాలు ఏంటో తెలుసా? ఫస్ట్ మన దేవుడు మన కోసం రక్తం కార్చాడో, రక్తం, ఆ రక్తంలో మన పాపాలన్నీ కడగబడ్డాయి. మనం పుట్టడంలో పాపములు పుట్టాం, మన బతికి ఒక పాపం,
మన పాపాల కోసం ఆయన చచ్చిపోయిండు. మనం దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తాం. నరకం అంటే నరకం, ఇది విన్నాను సార్ రక్తం, నేను. పాపం. నువ్వు గొర్రె పిల్లవి, నీకు బుద్ధి లేదు, నువ్వు గొర్రె. మన గొర్రెలు కాపరి యెహోవా. వాళ్ళే గొర్రె అని గొర్రెలను చేస్తున్నారు. బైబిల్లో ఉంది, చర్చకు వచ్చే వాళ్ళది గొర్రెలే, వాళ్ళని ఒప్పుకుంటారు. అంటే నరకం, రక్తం, పాపం, గొర్రె, ఈ 4 తప్ప ఎప్పుడన్నా మంచి విషయాలు విన్నావా? లేదు సార్, ఇవే చెప్తారు, ఎక్కువ ఇవే చెప్తారు. ఇప్పుడు అంటారు కదా వాళ్ళని, ఏమంటారు, మీకు దేవుడు దేవుడు అంటే మీకు మీ దేవుడు పాపాలని శిక్షిస్తాడు, మీ పాపాలు దేవుడు శిక్షిస్తాడు అని చెప్తున్నారు. కరెక్టే. మా దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? మేము చేసిన తప్పుని మేము శిక్ష అనుభవించాలి. వాళ్ళ దేవుడు ఏంటంటే మీరు ఎన్ని తప్పులైనా చేయండి, నేను క్షమించేస్తాను. అది శిక్షించడం కాదు, శిక్షణ. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టే రైట్స్ మన అమ్మ నాన్నకి ఎట్లుంటాయో, నేను అదే చెప్తున్నాను, మనకు కంట్రోల్ లో భయం పెట్టుకునే రైట్స్ ఎవరికి ఉంటాయో, అట్లాగే మనం చేసుకునే ఎన్ని తప్పులు చేయాలి ఏం కాదు అని చెప్పి క్షమిస్తానంటే అది కరెక్ట్ కాదు. ఏ దేవుడైనా తప్పు చేసిన దానికి శిక్ష అనుభవిస్తేనే ఇంకోసారి ఆ తప్పు చేయడానికి భయపడతాం, వెనకాడతాం, ఇంకొకసారి ఆ తప్పు చేయకూడదు అనుకుంటాం. ఇప్పుడు నువ్వే ఉన్నావు, మీ పిల్లలు ఏదైనా దొంగతనం అంటే చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి కొడతాను, ఖచ్చితంగా అలా కొడితే ఇంకోసారి అలా చేయకూడదు అనే భయం ఉంటుంది. అది శిక్షించడం కాదు అది. కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు దొంగతనం అన్నం అనుకో, క్షమించేసా బిడ్డ, వెళ్ళిపో. వాడు ఈరోజు దొంగతనం చేసిండు, రేపు ఇంకోటి చేస్తాడు, ప్రతిదీ క్షమించుకుంటూ పోతామా? అంటే వాడిని సరైన దారిలో పెట్టకపోవడమే ఆ తల్లిదండ్రుల మిస్టేక్ ఎలాగుంటుందో, ఇక్కడ దేవుళ్ళ మిస్టేక్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు మా బిడ్డల్ని ఎంత కరెక్ట్ గా ఉంచాలి, ఎంత బాగా ఇది చేయాలని చూస్తారో, దేవుడు కూడా ప్రతి ఒక్కరిని అట్లానే చూస్తాడు. అందరిని నువ్వు తప్పు చెయ్యు, నువ్వేవైనా చెయ్యు, నేను క్షమించేస్తానని ఏ దేవుడు చెప్పడు. హిందూ ధర్మంలో అయితే అది లేదు. ఎప్పుడైనా తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించే వెళ్ళాలి. దేవుళ్ళు సైతం అనుభవించారు, అంతే. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు నువ్వు కూడా మీ తోటి ఉన్నటువంటి క్రైస్తవ స్నేహితులు ఉన్నారా? క్రిస్టియన్ ఉన్నారా? వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. వాళ్ళ దేవుడు కూడా గౌరవించడం కాదు, గౌరవించడం అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మన ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఒకటి పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఎంత తెలుసా? చర్చికి వెళ్తే వెళ్ళు, ఏం కాదు అని మీ అమ్మగారు నిన్ను అలా చేశారు కదా, అది ఎంత పెద్ద మిస్టేక్ అంటే, నువ్వు డ్రగ్స్ తీసుకో ఏం కాదు, అందరు తీసుకుంటారు కదా అంటే ఎంత పెద్ద తప్పు. ఇది కూడా అంతే తప్పు. ఎందుకంటే చర్చికి వెళ్తే ఏమవుతుందన్న పాయింట్ నీకు తెలియదు. ఏమవుతుందో నేను చెప్తాను చూడు. ఫస్ట్, మన హిందూ సంస్కృతికి మనం దూరం అవుతాం, హిందూ పండుగలకు మనం దూరం అవుతాం, హిందుత్వంలో ఉన్నటువంటి అన్ని బంధువులకి మనం రాకపోకలు కూడా అవన్నీ మనం దూరం అయిపోతాం, దేశానికి విరోధాలుగా మారుతాం, అజ్ఞానులుగా మారుతాం. ఇప్పుడు బొట్టు పెట్టుకున్న సంస్కృతి మొత్తానికి మనం దూరం అయిపోతాం అనమాట. అలాగా మనుషుల మధ్య విడగొట్టే విధంగా, అలా ప్రేరేపించే విధంగా ఆ క్రిస్టియానిటీ థియరీస్ అలా ఉన్నాయి, ఆ మతంలో ఉండే ప్రిన్సిపల్స్ ఫాలోయింగ్స్ అలా ఉన్నాయి. కాబట్టి నువ్వు మీ ఫ్రెండ్స్ చర్చికి వెళ్తున్నారు, మీ రిలేటివ్స్ చర్చికి వెళ్తున్నారు అంటే నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే, అమ్మ వెళ్ళొద్దు, అక్కడ నేర్పించేది మంచిది కాదు. ఎందుకంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా. ఎవరన్నా ఎప్పుడన్నా చర్చిలో భార్య భర్తలు ఎట్లుండాలి, తల్లిదండ్రులు ఎట్లుండాలి, మంచి జీవితం ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం మంచిగా విన్నావా? లేదు, ఎప్పుడు అట్లాంటి మాటలు ఎప్పుడు వినలేదు. చిన్నప్పటి నుంచి అయినా మన కలవర టెంపుల్ కి వెళ్ళినా ఆ మాట వినలేదు. పోనీ మార్నింగ్ లేచి మంచిగా రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, స్టిఫ్ గా ఉండండి, యోగా చేయండి అని చెప్తారా? పొద్దున లేచాలి ఏడ్చుకుంటూ ప్రార్థనలు, ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన. అవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఏడిస్తే వాళ్ళ దేవుడు వింటాడంట, ఆ మాట అయితే నేను విన్నాను. మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తాంట, మన ప్రార్థన దేవుడు వింటాడంట. ఓకే, సో ఇప్పుడు పూర్తిగా రియలైజేషన్ అయినట్టే కదా. ఇంకా అందులో ఇంకా నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నానే గానీ మతం మారాలని ఎప్పుడు నా మనసులో రాలేదు. ఎప్పుడు ఎందుకు మారాలి, మారకూడదు అట్లాంటి ఆలోచన రాలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారు ఒకటి కారణం, తర్వాత నా భర్త ఒకటి కారణం, తర్వాత నాకు తెలిసి ఇప్పటి వరకు నాకేదో దేవుడు గొప్పగా చేశాడని నా కష్టానికి దేవుడు ఎప్పుడు ప్రతి కష్టానికి ఒక టైం ఉంటది, ఆ టైంకి మనకి దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. కాబట్టి నాకు ఎప్పుడు మతం మారాలి అలాంటి ఆలోచనలు అయితే ఎప్పుడు రాలేదు సార్. చాలా సంతోషం. సో ఇప్పుడు మతం మారినటువంటి నీ బంధువులు, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీస్ మొత్తానికి కూడా ఎంత వీలైతే అంత
తీసుకురావడం అనేది నీ బాధ్యత. ఎందుకంటే తప్పకుండా అందులో వెళ్తే ఎంత మూర్ఖం ఉండో నువ్వు అబ్జర్వ్ చేసావు కాబట్టి. వాళ్ళకు నువ్వు ఏం చేయాలి అంటే, మన బుక్లెట్స్ ఉన్నాయి. ఈ బుక్లెట్స్ ఏంటంటే పాస్టర్లు చెప్పే అబద్ధాలకు బైబిల్లో ఉన్నటువంటి నిజాలేంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనడానికి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మన బుక్లెట్స్ ఉన్నాయి. ఈ బుక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం తీసుకొని మీరు మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూర్చోబెట్టి, అమ్మ బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు, బైబిల్ మొత్తం బూతులే ఉన్నాయి, అవన్నీ కూడా మనుషుల్ని మతాల పరంగా విడగొట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగాన్ని దూరం చేసేది, బంధువులను ఇప్పుడు యేసుప్రభు భూమి మీద ఎందుకు వచ్చాడో తెలుసా? నేను సమాధానం కలుగజేయవచ్చి తినని నువ్వు తలుచుచున్నావా? లేదు నేను బెదంనే కలుగజేయవచ్చి తిని. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు 5గురిలో అత్తకి కోడలికి భార్యను భర్తకు విరదం పెట్టవచ్చు అంటే గొడవలు పెట్టినాక నేను వచ్చాను అని చెప్పేసి బైబిల్లో యేసు చెప్పాడు. అందులో బైబిల్లో అంత అర్థం ఉంది. అవన్నీ కూడా మీకు రిఫరెన్స్ ఇచ్చే విధంగా ఇవన్నీ నేను మీకు ఇచ్చాను. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ తెలీదు. ఈ ఇంటర్వ్యూతో నాకు ఇంకొకరికి చెప్పే విధంగా నేను తెలుసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం చదివేవనుకో పూర్తిగా ఒకసారి నువ్వు మైండ్ పెట్టి చదువు. ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది మీ చుట్టూ ఇప్పుడు నీలాగా తెలివిగా ఉన్నాయి కొంచెం హిందూ దేవుళ్ళని తిట్టంగానే కొంచెము ఆ సమయంలో నీకు అలా అనిపించిందంటే మీ బ్లడ్ లో హిందూ రక్తం ఉన్నట్టే. కాబట్టి నువ్వు ఆలోచించావు, హిందూ రక్తం లేనటువంటి వాళ్ళందరూ కూడా అటు వెళ్ళిపోయారు, అందరూ అక్కడ ఉండిపోయారు, వాళ్ళందరూ అదే, వాళ్ళు బతికున్న శవాలాగా మారిపోయారు. అరే మా అమ్మని తిడుతున్నారు, మా నాన్న తిడుతున్నారు, మా దేవుని తిడుతున్నారు అని ఏమీ లేదు. వాళ్ళు ఏ చెప్తే వాళ్ళు గుడ్డిగా, అంటే వాళ్ళని అలా బ్రెయిన్ ట్యూన్ చేస్తారు. మన దేవుణ్ణి తిట్టారు అని అంటే అక్కడ అమ్మ నాన్న పుట్టినూరు అన్ని కలిపే ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇది మొత్తం ఒకసారి రిఫరెన్స్ లో చదువుకొని ఇది మీకు తెలిసిన వాళ్ళందరికి ఇచ్చి, ముఖ్యంగా యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చర్చికి వెళ్ళడం అనేది పెద్ద దరిద్రం. అక్కడ మంచి ఏమీ ఉండదు. అక్కడ వాళ్ళకి నేర్పించేదంతా కూడా మతాల మధ్య గొడవ పెట్టే విధంగా ఉంటుంది. నీకు ఆధారాలు కావాలా, ఒకసారి ఇది చదువు అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి మొత్తం చదివించి మన ధర్మంలోకి తీసుకురావడానికి ట్రై చేయి. ఖచ్చితంగా సార్, నీ బాధ్యత. తీసుకొని వస్తే మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది. గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ మతంలో పుట్టినందుకు, ఈ భారతదేశంలో పుట్టినందుకు నా బాధ్యత ఇది, అంతే. ఓకే, బాధ్యత. సో ఇవి బుక్లెట్స్ ఇంకా మనం ఇస్తాను, తీసుకున్న తర్వాత నువ్వు చెప్పాలి. తప్పకుండా సార్. నెక్స్ట్ మన హిందూ ధర్మం కోసము నువ్వు కూడా చేయాలని చెప్పేసి నువ్వు అన్ని నిర్ణయించుకున్నాను. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్, వృత్తిపరంగా ఆర్టిస్ట్ కి కులము మతం ఏమో ఉండదు. ఓకేనా? నువ్వు ఇప్పుడు నాతో పాటు కలిసి హిందూ ధర్మం కోసం నువ్వు చేస్తున్నావు అనుకో, ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా క్రిస్టియన్ డైరెక్టర్స్ చూసి వాళ్ళు నీ క్యారెక్టర్ ఇవ్వకుండా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అంటే ఆ సమయం నువ్వు ఆ ప్రాబ్లం ఎట్లా ఫేస్ చేస్తావు? మనలో సత్తా ఉన్నప్పుడు ఈ క్రిస్టియన్స్ డైరెక్టర్ కాకపోతే ఇంకో డైరెక్టర్ పిలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనీయా లేకపోతే కెరియరా అని చూసుకునేటప్పటికి ఇప్పుడు 10 మందిలో ఒకరికి నచ్చకపోవచ్చు. మీరు అన్నట్టు ఆ క్రిస్టియన్ డైరెక్టర్ అనుకుందాం, మిగతా 9 మందికి నచ్చుతాను కదా, మిగతా 9 మంది డైరెక్టర్లు పిలుస్తారుగా. అప్పటికి వాళ్ళు పిలవలేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు పిలవకపోయినా కూడా నాలో టాలెంట్ ఉంది అనుకో, ఆటోమేటిక్ గా నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ నేను రాంగ్ స్టెప్ వేసాను అనుకో, ఇంకెక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తాను. ఇక్కడ నేను స్ట్రాంగ్ ఉన్నాను అనుకో, ఒక్క పర్సన్స్ తో నాకు పోయేదేం లేదు కదా. ఓకే, సో అదేం లేదు, ధర్మం రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఖచ్చితంగా ధర్మాన్ని నేను రక్షిస్తుందని చెప్పేసి అది ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో. సో ఫైనల్ గా నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, క్రిస్మస్ సీజన్ డిసెంబర్ మాసం, వీళ్ళు నవంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. పిల్లలకి గేమ్స్ అని చెప్పి, చర్చిలో కేక్ ఇస్తాము, బిర్యానీలు పెడతామని చెప్పేసి చర్చిలో పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం ముఖ్యం? ఎంజాయ్ ముఖ్యం, ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి, అందరం కలిసి గేమ్స్ ఉంటాయని చెప్పేసి ఈ సరదా కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది డిసెంబరు, సెమీ క్రిస్మస్, న్యూ ఇయర్ ఇక్కడ వరకు కూడా వీళ్ళు ఈ సమయంలో పిల్లలందరినీ కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు జ్వాలా గారు చెప్పిన దాన్ని బట్టి ఆ సీజన్లోనే ఆ సమయంలోనే కూడా అక్కడ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎంతలాగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారంటే, మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేసి క్రిస్టియన్లోకి వెళ్ళేసి కూడా అక్కడే వాళ్ళకు బీజం పడుతుంది. తల్లిదండ్రులు మీరు చేయవలసిన మీ బాధ్యత ఏంటంటే, ప్రతిసారి కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు కరపత్రాలు ఇచ్చి మతం మార్చడానికి వాళ్ళ ఇంటి చుట్టూ చాలా సార్లు తిరిగినప్పటికీ, వాళ్ళ అమ్మగారు దగ్గరుండి పంపించినప్పటికీ, వాళ్ళ నాన్నగారు స్ట్రాంగ్ గా ఉండబట్టి ఇప్పుడు ఈ కుటుంబం, ఈ ఫ్యామిలీ మతం మారనివ్వకుండా కాపాడబడ్డారు. మన చుట్టూ నిత్యం ప్రతిరోజు ఎవరో ఎప్పుడు ఎక్కడ ఏ కొద్దిగా వీక్ గా ఉన్నా, ఏ కొంచెం ప్రాబ్లమ్స్ తోటి సతమతం అవుతున్నా, ఈ మత మార్పిడి ముఠాలు
రాబందులాగా లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఈ మూట మీకు కనిపిస్తుంది. కొద్దిగా వీక్ ఉన్న వాళ్ళు మన షార్ట్ ఫిల్మ్స్ లో చూపించినట్టు విధంగా యాస్టీస్ గా బయట ఇట్లాగే చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మీ పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. గట్టిగా చెప్పండి, కొట్టండి, చర్చికి వెళ్ళారా ఒక దెబ్బ కొట్టండి. మీ పిల్లలు స్కూల్ కాలేజీ మానేసి సినిమాకి వెళ్ళినప్పుడు కానీ బంక్ కొట్టినప్పుడు కానీ ఎలాగైతే మీరు దండిస్తారో చర్చికి వెళ్తున్న కూడా కొట్టండి. ఎందుకంటే ఆ పిల్లవాడు ఇప్పుడు కానీ మీరు మీ పిల్లలకి సంస్కారం నేర్పకపోతే రేపు వాళ్ళు మీకు అంతిమ సంస్కారానికి కూడా రారు. అలా తయారు చేసే విధంగా ఆ క్రిస్టియానిటీ తీరిసి ఉంటాయి. వాళ్ళు తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం, భార్యాభర్తల నుంచి విడగొట్టడం ఎంత నీచానికైనా మీరు వాళ్ళు దిగజారుతారు. అంత చిన్న పాపను 40 రోజులు ఉపవాసం పెట్టించి నరక యాతన పెట్టి చంపాడు ఆ పాస్టర్. భవ్యశ్రీ కథ మీరు చూశారు కాబట్టి, మన షార్ట్ ఫిల్మ్ చూపించింది ఇంకా తక్కువే. కాబట్టి అంతకన్నా దారుణంగా ఉన్నారు. పాస్టర్ లెక్క మొత్తం మెంటాలిటీ సైకాలజీకి ఇదే ఉంటుంది. మేము ప్రతిరోజు ప్రతి నిత్యం చెప్తూ ఉంటాము. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోను మన జ్వాల చెప్పేటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ అయ్యే విధంగా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.